వాళ్ళు రిటైర్మెంట్ ఆదాయాలతో ఒక చివరి ఆప్షన్గా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలామంది అట్లాగే ఇక్కడ ఉన్న కాంపోజిషన్ ఆఫ్ రెసిడెంట్స్ చూస్తే చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, కొద్దిమంది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండవచ్చు. కానీ చాలామందికి ఇల్లుతో ఉన్న అటాచ్మెంట్ కానీ వాళ్ళతో ఉన్న అనుబంధం కానీ దాని అవసరం కానీ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళలో భయాలు ఉంటాయి, ఒక రకంగా మంచి పరిహారం దొరుకుతుందేమో అంటే ఆశలు ఉంటాయి. ఇదంతా విషయం పట్టించుకోవాలా, ఎందుకు తీసేసుకుని వెళ్ళిపోతే బాగుంది, లొంగిపోతే నష్టం ఏంటి అనుకునే వాళ్ళు ఉండవచ్చు. ఇటు రకరకాల మనస్తత్వాలు ఉండే అవకాశం ఉంది. అది మిగతా సెక్షన్స్లో కూడా ఉండవచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో, స్లమ్స్లో కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏం చెప్పింది మొదలు మీకు అవన్నీ ఓరల్గా చెప్పింది, రిటర్న్గా ఏమీ చెప్పలేదు. అట్లా కొంతమంది ఇంకో వైపు నుంచి ఎటువంటి ఫీలర్స్ వదిలారు, మీకు ఇంత డబ్బులు ఇస్తారు వెళ్ళిపోవాలి. వీటన్నిటి గురించి ఆలోచిస్తూ మనం వాటి మంచి చెడ్డలు, వాళ్ళు ఇల్లు ఎక్కడ ఇస్తారు, నిజంగా కట్టిస్తారా, ఎన్ని సంవత్సరాలు కడతారు, అప్పటి వరకు మనం ఇక్కడే ఉంటామా, ఉండనిస్తారా, ఈ మధ్యకాలంలో ట్రాన్స్మిరేట్లో ఎక్కడ ఉంటాము, ఇదంతా చేసే కొత్త చోట బిల్డింగ్ కడితే అప్పటికి ప్రభుత్వం ఉంటుందా, ఇవన్నీ సమస్యలు మనకు క్రమంగా మన సందేహాలు వస్తున్న సమయంలో మనం రకరకాల లేదు, మనం గట్టిగా ఉండటం ద్వారా మాత్రమే మనం అనుకున్న పద్ధతిలో సాధించగలం. మనం ఇక్కడ ఈ ఇంటిని కాపాడుకోవడం మన ఫస్ట్ ప్రయారిటీ. లేదు ప్రభుత్వం బలవంతమై మనల్ని ఏదైనా కదిలించాల్సి వస్తే మనకు 100% న్యాయమైనటువంటి రిహాబిలిటేషన్ జరిగేటట్టుగా వెళ్ళాలి. ఇటువంటి ఆలోచనలు వస్తున్న సమయంలో వెంటనే ఈ ఇంటికి మీరు ఇవ్వకపోతే ఇది జీరో వాల్యూ అని ప్రకటించడం ద్వారా చాలా మందిలో ఒక భయాన్ని కలిగించారు. అంటే ఇది ఒక రకంగా ఒత్తిడి, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అని అనొచ్చు అనకూడదు, కానీ ఒకవైపు ప్రలోభము, ఒకవైపున బలవంతంగా ఒత్తిడి చేయటం. ఇది ఈ ప్రభుత్వ ఇంటెన్షన్స్ మనకు బాగా తెలియజేసింది. అంటే మీరు ఇవ్వకపోతే మీరు నష్టపోతారు, ఈ ఇంటికి ఏమీ విలువ ఉండదు అనేసరికి చాలామందిలో భయం కలగటం సహజం. కాబట్టి ఇటువంటి డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మనం పదే పదే మనం చెప్పుకోవాల్సిన విషయం, ఇటువంటి మిత్రులు మనకు ఇచ్చే ధైర్యం నుంచి మనం పొందవలసింది ఏంటంటే, ఏది ఏమైనా మనం మన ఈ ఇంటిని నిలుపుకోవటం మన హక్కు, కాపాడుకోవడమే మన ప్రథమ ప్రాధాన్యం అని నమ్ముతున్నంత వరకు మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. న్యాయం అనేది మనం గట్టిగా కన్సిస్టెంట్గా ఉండటం ద్వారానే, రిలెంట్లెస్గా ఫైట్ చేయడం ద్వారానే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పదే పదే మనం చెప్పుకోవాలి. దానికి ఇంకొకటి, మనం ప్రలోభపడినంత మాత్రాన మనకు మనం ఎక్స్పెక్ట్ చేసిన పరిహారం వాళ్ళు ఏమి ఇవ్వరు. మనకి ఇస్తే అందరికీ ఇవ్వాలనే విషయం కూడా తెలుస్తుంది, వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి ఒక అవాస్తవమైన అన్రియలిస్టిక్ ఊహల్లో మనం వెళ్ళొద్దు, ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళొద్దు. ఏది వాస్తవం, ప్రభుత్వం ఏమి ఇస్తుంది. ఇవాళ మళ్ళీ చూశారు కదా, టీడీఆర్లు విషయంలో చాలా ప్రభుత్వం ఒక కొత్త విధానం ప్రకటించింది. 5 అంతస్తుల 10 అంతస్తుల దగ్గర నుంచి ఎంత కట్టినా కూడా టీడీఆర్లు తీసుకోవాల్సిందని బిల్డర్ల మీద ఒత్తిడి పెడుతుంది. ప్రభుత్వ వర్గాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు, టీడీఆర్లు ఇస్తాం తీసుకోవచ్చు కదా అంటున్నారు. అంటే టీడీఆర్లకు ఏమి విలువ లేదు, ₹1,00,00,000 టీడీఆర్కి 20 లక్షలు 30 లక్షలు కూడా విలువ లేదు అంటే మేము బిల్డర్లు కొనేటట్టు చేస్తాం, మేమే కొని అమ్మి మీకు ఇస్తామని ఇట్లా రకరకాలుగా మభ్యపెడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. దానివల్ల అర్థం చేసుకోవాల్సిన, టీడీఆర్ల మీద ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళు మనకు బిల్డింగ్లు కట్టిస్తారు అనుకోవడం అనేది ఒక భ్రమ. భూమి ఇవ్వచ్చు, మొత్తం ఈ ప్రాసెస్లో 25,000 ఎకరాలు కొత్తగా గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇంతకుముందు ఇతర వాడకల్లో ఉన్న భూమిని 25,000 ఎకరాలు వాడకల్లోకి తీసుకొస్తున్నారు. దాంట్లో నుంచి ఒక 5-6 ఎకరాలు మనకి ఇవ్వడానికి వాళ్ళకి కష్టం కాకపోవచ్చు, కానీ మనకి బిల్డింగ్లు కట్టడానికి కావాల్సిన డబ్బు వాళ్ళకి లేదు. మనకు కట్టిస్తే మొత్తం దీంట్లో ఉన్న బాధితులందరికీ కట్టివ్వాలి, కాబట్టి అది సాధ్యపడదు. కాబట్టి ఒకళ్ళు మనం ఆతృతపడి, ఆశపడి, మనం సిద్ధపడి మన అంగీకారాన్ని చెప్తే దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఏ ఒక్కళ్ళు న్యాయపరంగా కానీ ఇతర ప్రాసెస్ పరంగా కానీ అభ్యంతరం చెప్పినా మొత్తం ప్రాసెస్ ఆగిపోతుంది. 2 సంవత్సరాల్లో ఇది జరిగేది కాదు. కాబట్టి మనం గ్రహించవలసింది, ఈ ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం ఏడీబీ లోన్ ఇవ్వడానికి ఇంకా అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుందో గ్యారంటీ ఇస్తుందని మన రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంతే, డిపిఆర్ తయారు కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి, ఏడీబీ లోనుకు కానీ జైకా లోనుకు కానీ. ఈ ప్రాసెస్ చాలా ఉంది. కాబట్టి మనం స్థిరమైన మనసుతో ఉండి ఇది ముందుకు వెళ్ళదు అనే ఒక దాని విషయంలో ఆశపడితే, మనకు 2 ఇళ్ళు వస్తాయి 3 ఇళ్ళు ఇస్తాయని ఆశపడటం కంటే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు అని ఆశపడి ఆ విధంగా ఆ దిశగా ఉండి మనం గట్టి వైఖరితో ఉండాలి. గట్టి స్టాండ్తో ఉంటే
మనం ఈ ఇంటినే నిలుపుకోగలుగుతాం. ఈ ఇంటిని మించిన పరిహారం ఇంకొకటి లేదు. ఈ ఇంటిని నిలుపుకోవటం మించిన పరిహారం లేదు. ఎంత కొత్త ఇల్లు కట్టించినా కూడా దీనికి సమానం కాదు. థ్యాంక్ యూ.